హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ గిరి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన వీడియో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈరోజు మనం అనంతపురం జిల్లాలో ఉన్న పెన్నహోబిలం వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ మనం అనంతపురం నుంచి బళ్ళారి వెళ్ళే హైవే ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు కదా, ఇది అనంతపురం టు బళ్ళారి వెళ్ళే హైవే. ఇక్కడ నుంచి అనంతపురం వచ్చేసి 31 కిలోమీటర్స్ ఉంది. సో ఈ హైవేకి లెఫ్ట్ సైడే మనం పెన్నహోబిలం వెళ్ళే ఈ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తే పెన్నహోబిలం. సో మనం పెన్నహోబిలం వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో మనం ఇప్పుడే పెన్నహోబిలంలోకి ఎంటర్ అయ్యాం. ప్రజెంట్ పెన్నహోబిలం టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ అంతా కూడా బొమ్మలంగళ్ళు అవి ఉన్నాయి. వెనక అక్కడ బ్యాక్ లో చూసినట్లయితే గోపురం కనిపిస్తుంది కదా, అదే పెన్నహోబిలంలో నరసింహస్వామి దేవస్థానం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేవస్థానంలోని విశేషాలు చూద్దాం. సో మనం పెన్నహోబిలం టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒక అద్భుతమైన సీనరీ కనిపిస్తుంది మనకి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి. నరసింహస్వామి అవతారం. అసలు నరసింహస్వామి ఎలా అవతరించాడో మనందరికి తెలుసు. పెన్నహోబిలంలో తేరు ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి సగం తేరే కనిపిస్తుంది. కారణం ఏమంటే కొద్ది రోజుల కిందటే ఇక్కడ ఒక పెను ప్రమాదం తప్పింది అని చెప్పేసి మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో న్యూస్ వచ్చింది. అదే ఏంటంటే ఈ తేరు పైభాగం విరిగి కింద పడిపోయింది. దానికి గల కారణం ఏంటంటే ఈ తేరు రిపేర్ చేస్తున్న సందర్భంలో అవతల నుంచి ఒక క్రెయిన్, యువతల నుంచి ఒక క్రెయిన్ పెట్టి దాన్ని ఎత్తే ప్రయత్నంలో యువతల క్రెయిన్ డ్రైవరు ఉన్నాడా లేడా అని చూసుకోకుండా అవతల క్రెయిన్ డ్రైవరు దాన్ని లేపాడు. యువతల క్రెయిన్లో క్రెయిన్ డ్రైవరు ఆపరేట్ చేయలేదు, లేడు. ఆ టైంలో వన్ సైడ్ మాత్రమే దీన్ని లిఫ్ట్ చేయడం వల్ల ఒక సైడ్కి విరిగి పడిపోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మనం సగం తేరు మాత్రమే చూడగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు మనం పెన్నహోబిలం మెయిన్ ఆలయంలోకి తూర్పు వైపు నుంచి ఉన్నటువంటి ముఖద్వారం నుంచి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది చూద్దాం. ఇక్కడ పెన్నహోబిలం అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారు పాదాల కింద ఒక బిలం ఉంది. ఆ బిలం ద్వారా స్వామివారికి అభిషేకం చేసినటువంటి అభిషేక నీళ్లు ఆ బిలంలో కలిసి అక్కడ నుంచి పెన్నా నదిలోకి వెళ్తాయట. అందుకే ఈ క్షేత్రానికి పెన్నహోబిలం అని పేరు వచ్చింది. అలాగే ఈ క్షేత్రగిరిపై పూర్వం ఉద్దాలక మహర్షి స్వామివారి కోసం ఘోర తపస్సు చేసినప్పుడు ఇక్కడ స్వామివారు ప్రసన్నుడైనాడంట. స్వామివారు ప్రసన్నుడైనప్పుడు ఇక్కడ తన కుడికాలు మోపడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్వామివారి కుడికాల ముద్రని ప్రదర్శించడం జరిగింది. అలాగే తన ఎడమకాలి ముద్రికను వచ్చేసి అహోబిలంలో మోపారట. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అహోబిలం. ఈ ఆలయాన్ని నిర్మించింది విజయనగర సామ్రాజ్య ప్రభువుల్లో ఒకరైన సదాశివరాయులు అనే రాజు తన దిగ్విజయ యాత్రను పూర్తి చేసుకొని వెళ్తున్నప్పుడు, పెనుగొండ నుంచి రాజధాని నగరం వెళ్తున్నప్పుడు ఈ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ధ్వజస్తంభం చాలా హైట్ ఉంది. నిజంగా ఒకే రాయితో ఇంత హైట్ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని నిర్మించాలంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి ధ్వజస్తంభం పైన మనకి దర్శనమిస్తారు. చూడండి, చాలా అంటే చాలా హైట్ ఉంది. గాలి గోపురాల కంటే కూడా ఈ ధ్వజస్తంభాలు, 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఈ జంట ధ్వజస్తంభాలు ఇంత హైట్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈ ధ్వజస్తంభాల పైన ఆకాశ దీపాన్ని వెలిగించడానికి ఒక పొడవైన నిచ్చెన కూడా ఏర్పాటు చేశారు. ఈ స్వామివారి గర్భగుడి ముందున్నటువంటి ప్రధాన ఆలయం. ఈ ప్రధాన ఆలయాన్ని చాలా అంటే చాలా అద్భుతంగా చుట్టూ అరుగులతో చాలా ఆకర్షణీయంగా ఈ ప్రధాన ఆలయాన్ని నిర్మించారు.
స్వామివారి గర్భగుడిని ప్రస్తుతం మూసేసించారు కాబట్టి లోపల స్వామివారిని అయితే చూపించలేము. ఒకవేళ తెరిచి ఉన్న స్వామివారిని తీసేందుకు పర్మిషన్ ఉండదు. ఇక మరో ప్రధాన ఆలయంలోకి వెళ్తే వెళ్ళి చూద్దాం. నరసింహస్వామి వారి గర్భగుడి గోపురం, అలాగే ప్రధాన ఆలయం వెనక వైపు కళ్యాణ వేదిక ఉంది. పెళ్లిళ్ళు అలాంటివి జరిగినప్పుడు ఈ వేదిక పైనే జరుగుతాయి. ఇది స్వామివారి వెనక వైపు ఉన్నటువంటి గాలి గోపురం ముఖద్వారం. ఇటు నుంచి వెళ్తే మనం లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారిని ఇప్పుడైతే వెళ్ళి దర్శించుకుందాం. ఇక్కడ వచ్చేసి శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం చూడండి. ఇదే లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయం.